వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసములో చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీళ్ళది అనుకున్నది అనుకున్నట్టు మేలు జరిగేటువంటివే ఉన్నాయి. చాలా బాగుంది. వీళ్లకు ఆరోగ్యము బాగుంటుంది. సుఖముగా ఆనందముగా ఈ మాసమంతా కూడా గడుపుతారు. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలాలు ఉన్నాయి. మంచి లాభాలు కూడా గడిస్తారు. తద్వారా ఆనందంతో కుటుంబం అంతా కూడా మేలుగా ఉండేటువంటి ఇది ఉన్నది. అలాగే ధనలాభాలు, అనూహ్యముగా ధనం కలిసి రావటం, అదే లాభాలు ఎక్కువ రావటం కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టిన దానికంటే ఇంకొక రకంగా పెట్టుబడి పెడదాం మనము పట్టు అని చెప్పేసి రావటము కానీ, ఇంకొకరి ద్వారా ఇంకో ఏదైనా వ్యాపారాన్ని విస్తృతి చేసుకోవడానికి అనుకూలము, లోన్లు శాంక్షన్ కావడం లాంటివి, ఎప్పటి నుంచో వీళ్లకు డబ్బు రాలేదు అనుకున్నది రావటము, ఇలాంటివి ఏవైనా జరగవచ్చును. ఆదాయం అయితే బాగుంటుంది, పెరుగుతుంది, ధనలాభం. విద్యయందు విద్యార్థులు పరిపూర్ణమైనటువంటి పట్టు సాధిస్తారు. వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళవచ్చును. ఉద్యోగాలు అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడా చాలా మెరుగైనటువంటి ఇది చేస్తున్నారు అని ప్రశంసలు అందుకోవడం జరుగుతుంది. తద్వారా కాస్త సన్మానాలు అంటే ప్రశంసలు పొందడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీళ్లకు. వీళ్ళు మాటకారితనంతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది గాక. అంతేకాకుండా వీళ్ళ జీవితానికి అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలకు ఒక మార్గం వేసుకుంటారు, ఒక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గాక. ఆప్త బంధువులు అనేటువంటి వాళ్ళు వీళ్లకు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరో కాస్త అనారోగ్యము సూచించవచ్చును. ఆప్త బంధువులకు, దగ్గరి బంధువులకు కాస్త అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది. అలాగే పుత్ర సంతాన అభివృద్ధి అంటాడు. అంటే బిడ్డ ఉంటుంది, ఇంకో సంతానం లేదే అంటే వాళ్లకు కొడుకు పుట్టడం లాంటిది కానీ, కొడుకు పుట్టడానికి గర్భం నిలబడడం కానీ, లేదా కొడుకు కావాలి అనుకునేటువంటి, లేదా కొడుకు పుట్టినటువంటి వాళ్ళకు ఆ కొడుకు ఏదైనా మంచి ఉద్యోగం రావటం కానీ, ఆ కొడుకు వివాహం జరగటం కానీ, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం రావడం, ఇలా పిల్లలకు మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది. అయితే అండి, ఇప్పుడు ఉద్యోగస్తులకి ఏమైనా ప్రమోషన్స్ కానీ హైక్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా మేలు జరిగే అవకాశం ఉన్నది ఈ మాసంలో. ఎవరెవరికి వాళ్ళ ప్రయత్నాలను బట్టి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. ఇన్నాళ్ళ నుంచి నాకు ప్రమోషన్ రాలేదు, అందరూ అడ్డపడినారు, ఈసారి కూడా నాకు ఏమవుతుందో ఏమో అనేటువంటిది కాకుండా బలముగా నాకు కావాలి అని వాళ్ళతో మాట్లాడుకుంటే తప్పకుండా నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు కదా, నీకు ఇస్తాంలే అనేటువంటి మాటతో చేయడం కానీ ఇట్లాంటివి ఏవో జరుగుతాయి. అడగాలి, అడగకుంటే ఏది జరగదు, అడిగితేనే అన్నీ జరుగుతాయి. అలాగే వీళ్ళు దూరమైనటువంటి ఆలోచనలు బాగా చేస్తారు. దూర ఆలోచనలతో రేపు భవిష్యత్తులో మనకు ఎలా ఉండాలి, ఏమిటి, ఎలా ఉంటే మేలు జరుగుతుంది అని ఇవన్నీ ఆలోచనలు చేస్తూ వీళ్ళ జీవితాన్ని ముందుకు పెట్టుకోవడానికి ముందుకెళ్తూ ఉంటారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి? ఆరోగ్యపరంగా ఏమీ లేవు, అనారోగ్యం అనేటువంటి మాట ఏమి లేదమ్మా. చాలా స్పష్టంగా మొట్టమొదటే చెప్పాను, ఆరోగ్యవంతముగా సుఖవంతమైనటువంటి ఇది జరుపుతారు ఈ రాశి వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఇంతవరకు అనారోగ్యముతో ఉంటే ఆ అనారోగ్యం అనేటువంటి మాట కూడా పోతుంది. ఇప్పుడు ఈ మాసంలో ఉండదు. ఇంతవరకు బాధపడే వాళ్ళు కూడా అబ్బా మేలు లేచి కూర్చున్నాడు, మొన్నటిదాకా కొంచెం బాగాలేదన్నాడు, ఇప్పుడు బాగుంది అనేటువంటి మాటే వస్తుంది. ఇంకా అండి, కొంతమందికి కోర్టు సమస్యలు ఉంటాయి, వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటాయి? కోర్టు సమస్యలు అవన్నీ వీళ్ళకి ఏమి చేయవమ్మా. అంటే ఈ నెలలోనే క్లియర్ అవుతాయి అని అనడానికి లేదు, కానీ కొంచెం సమయం తీసుకోవచ్చు. కానీ ఈ మాసంలో వీళ్ళకైతే ఎటువంటి
వేరే ఇబ్బందికరమైనటువంటివి అయితే ఏమీ లేవు. సంతోషంగా బాగానే ఉంది వీళ్లకు, వృశ్చిక రాశి వాళ్లకు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకుంటారు. అయితే అందరికీ బాగుంటుంది 90% మనం చెప్పవచ్చును. కొంతమందికి వాళ్ళు పుట్టిన లగ్న స్థితిని బట్టి వాటిని బట్టి ఏమైనా మార్పులు ఉంటే ఉండవచ్చును. రాశి ప్రకారంగా అయితే బాగుంది అందరికీ, ఎటువంటి ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటే? వృశ్చిక రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మనం సాధించుకోవాలి, ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ గణపతి నవరాత్రులలో గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు ఇవన్నీ చేసేటివి ఉంటాయి అన్నమాట. అవి చేసి గణపతికి నివేదన చేసి పిల్లలకు పంచిపెట్టడం లాంటివి చెయ్యాలి ఒకటి. అలాగే గణపతి దేవాలయంలో మామూలుగా గణపతి దేవాలయం ఉంటుంది. గణపతిని మనము మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెట్టుకొని విగ్రహాన్ని తెచ్చి పెట్టుకొని పూజించేటువంటిది ఒకటి. గణపతి దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాలలో మామూలుగా వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే వస్త్రము ఇవ్వటము గణపతికి. ఆకుపచ్చని వస్త్రము ఇస్తే మంచిది గణపతికి. అది చేసుకుంటే మేలు. మంచి పరిహారం తెలియజేస్తారండి, ధన్యవాదాలు. మంచి జయవస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.